أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة. ఈ పైన వచ్చేసి ఇంకా చాలా టైం అంట కనెక్షన్ ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి పైన పెద్ద పెద్దటండి. మా ఇంట్లో అన్ని టీవీలకి సపరేట్ ఉంటాయి. ఈరోజు అండి మా ఫ్రెండ్ మిరపకాయ బజ్జీలు చేసుకొని వచ్చిండు. అట్లా అందరూ తలా ఒకటి చేసుకొస్తారు అనమాట. సాయిస్తున్నారు కానీ మా మజీద్ లేలే ఇంకా. ఓకే యార్ బిస్మిల్లాహ్ యార్ మస్జిద్ में लेट देता है काओ మా మస్జిద్లో లేట్ చేస్తారు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి డే 12 రంజాన్ అనమాట. సక్సెస్ఫుల్గా 11 days కూడా కంప్లీట్ అయిపోయినాయి. యాక్చువల్ అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి ఒక డ్యూటీ కూడా వల్లే డ్యూటీ పడింది కానీ ఇప్పుడు పడింది అనమాట. పైన వచ్చేసి అది మా బాబాది మన ఇండియాలో మనం గోలం బీచ్ ఉంటాం కదా, అది సండే డిస్ అది అని చెప్పి. సో అలాంటిది బిగినింగ్ అయితే వచ్చారనమాట అతను. నేనైతే ప్రెజెంట్ మస్జిద్ దగ్గరికి వెళ్తున్నా అతని పైన పెట్టేసి. ఈ రోజు నా స్కూల్స్ అయితే హాలిడేస్ అనమాట. మా మేడం అయితే నిన్న నైట్ చెప్పేసింది స్కూల్స్ హాలిడేస్. హుసేన్ ప్రెజెంట్ స్కూల్ ఉన్నప్పుడు చెప్తలేదు అని చెప్పేసి మా మేడం కూడా. ప్రెజెంట్ అయితే స్కూల్ ఉన్న హాలిడేస్. ఈరోజు 10 నుంచి ఉన్న స్కూల్ అయితే లేదు. యాక్చువల్గా ఈరోజు స్కూల్ స్టార్ట్ అవ్వాలి, లేదు. ప్రెజెంట్ అయితే మస్జిద్ దగ్గర వెళ్తున్నా. మధ్యాహ్నం నమాజ్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ ఆ పైకి వెళ్ళిపోయి అతను వర్క్ చేస్తున్నాడు అనమాట. ఆ వర్క్ చూసుకోవాలి. మా బాబా నాకు చెప్పిండు. చలో ఫాస్ట్గా మస్జిద్ దగ్గర నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, ఇంకా ఇప్పుడే లోపలికి అయితే వచ్చిన నమాజ్ చేసుకునేకి. నమాజ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం, నాకు కొంచెం టైం ఉంది. ఇంకా అలా మస్జిద్ నుంచి రాగానే డైరెక్ట్ పైన పని అనమాట మాకి. అది పిలుస్తాను అనమాట. ఏసీ వర్క్ అది డైరెక్ట్ చూద్దాం. అవునా, మళ్ళీ ఈ పైకి ఎక్కుతున్నాం. ఈ పైన వచ్చేసి ఇంకా చాలా టైం అంట కనెక్షన్ ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి పైన పెద్ద పెద్దటండి. మా ఇంట్లో అన్ని టీవీలకి సపరేట్ ఉంటాయి. చూడండి యాంటీనా ఏవో పైన చూసే చూడండి వ్యూ ఉందో. మా ఫ్రెండ్ వాడు వచ్చేసి దీని లోపల పవర్ అందుకుంటానే అవి చూసుకుంటాడు. మా ఫ్రెండ్ వాడు ఒకడు బంగ్లాదేశ్ ఫ్రెండ్ యానడు వాడు పిల్లాడు. ఈడ కింద రూమ్ ఉండేమో కుంపదీసి ఈడ ఉన్నాయి అండ్ అన్నీ అక్కడ ఉన్నాయి వాళ్ళకి. అవి వచ్చేసి మా ఇంటి దగ్గర వాటర్ ట్యాంకులు. పైన వ్యూ ఇప్పుడు వేయర్రా పటాకులు చూద్దాం. ఆ తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్న డ్యూటీ కూడా డైరెక్ట్ వెళ్ళి మంచిగా స్నానం ఉంది తీసేసిన. ఇప్పుడే అందిన న్యూస్ ఏందిరా అంటే కనుక ఇరాన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, అతను వచ్చేసి చనిపోయిందంట. ఇజ్రాయెల్ వాళ్ళు యూఎస్ వాళ్ళు అటాక్ చేయడం వల్ల. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకునే ఇంకా భయంకరంగా మారిపోయేటట్టుంది ఇది. ఎందుకు రండి కనుక ఇప్పుడు వాళ్ళ కొడుకు అయితే హ్యాండిల్ చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ దేశాన్ని. ఏం జరుగుతుందో చూడాలి మేబీ. ఎందుకు రండి కనుక వాళ్ళకి సపోర్టు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక దేశం ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు కనుక పెద్ద డేంజర్ అనమాట అది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇరాన్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు, వాళ్ళ రియాక్షన్ కూడా భయంకరంగా అయితే ఉంటుంది 100% నాకు తెలిసి. అండంతలో వాళ్ళకు వచ్చేసి చైనా అండ్ రష్యా సపోర్ట్ అయితే ఉంది. అవి కూడా పెద్ద దేశాలే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడాలి ఏం జరగబోతుంది అనేసి. ప్రజెంట్ అయితే యుద్ధం అయితే ఆగింది కానీ గట్టి పోటీ అయితే ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళ దేశం ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు కదా, సో గట్టిగానే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజెంట్ అయితే ఇదే అనమాట న్యూస్. ఇంకా అలా మస్జిద్ దగ్గరికి వెళ్తున్నా. మజా ఇచ్చాను అనమాట. ఇప్పుడే నమాజ్ చదువుకుని వచ్చేద్దాం అనేసి. ఖాళీగానే ఉన్న డ్యూటీ కూడా ఏం పర్లే మనకి ఈ రోజున. యాక్చువల్ అయితే ఇంకా అలా మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. చలో మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే,
ప్రజెంట్ అయితే ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది, రూమ్కి అయితే వెళ్తున్నాం. పైన ఫైటర్ జెట్ పోతుంది, ఎడబోతుందో ఉంది లేదు. నేను విమానం పోయిందేమో అనుకుంటున్నాను, కానీ విమానాలు బంద్ చేశారు కదా, ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేసినారు. అయిపోతానేది ఇంకా ఫైటర్ జెట్లే, ఈ యుద్ధం ఆగిరట్లేదు మళ్ళీ. ప్రజెంట్ అయితే మా కోడి ముసలాయన కాల్ చేసినాడు అనమాట, నమాజ్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడే బయటకు వచ్చి మా కోడి ముసలాయన కాల్ చేస్తే మా కోడి ముసలాయన అంటున్నాడు రూమ్లోకి రాని ముగ్గురు అని అంటున్నాడు. మా ఈ ముగ్గురు రాని ఏం పని చెప్తాడు అబ్బా. ఇది ఆడబోతుంది జట్టు, ఆడ వేసిపోతాడో. చలో ప్రజెంట్ అయితే మా కోడి ముసలాయన ఏం చెప్తున్నావు వెళ్ళి చూద్దాం పని. ప్రజెంట్ అయితే మసీద్ దగ్గరికి వెళ్తున్నా ఇఫ్తార్కి వెళ్ళే మూవీలో ఒక చిన్న పని చెప్పినాడు అనమాట మా కోడి ముసలాయన. ఇంట్లో సింక్ ఉంటుంది కదా, సింకు లోపల వాటర్ అయితే పోతలేవు అనమాట. వీళ్ళది 2-in-1 జాయింట్ ఫిక్స్ చేసి అది సింకు మొత్తం అంతా తీసి మొత్తం క్లీన్ చేసి అంతా అయిపోయి ఇప్పుడే మళ్ళీ వెళ్తున్నాం మసీద్ దగ్గరికి ఇఫ్తార్కి. చలో మసీద్ దగ్గరికి వెళ్దాం. మసీద్ దగ్గరికి అయితే వచ్చేసిన, ఇంకా ఎవరాలే అనమాట మా వాళ్ళందరూ. నేను ఒక్కనే కూర్చున్నా ముందే. మొత్తం అతనైతే అందరు డివైడ్ చేస్తున్నాడు అనమాట. ఇవి వచ్చేసి మా గ్యాంగ్ కోసం అన్ని సపరేట్ పెట్టుకున్నాడు. మా గ్యాంగ్ రాగానే అందరికి నేను ఇద్దామనేసి మాటలోనే మా ఫ్రెండ్ వాడు మొత్తం ఫుడ్ తీసుకొని వచ్చిండు. ఫుడ్ 11 బాటిల్ ఇవన్నీ మొత్తం అందరు డివైడ్ చేయని వెళ్ళింది. ఈరోజు అండి మా ఫ్రెండ్ మిరపకాయ బజ్జీలు చేసుకొని వచ్చిండు. అట్లా అందరు తలా ఒకటి చేసుకొస్తారు అనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఫుడ్ మొత్తం అందరు డివైడ్ చేస్తున్నాడు. ఆ టైం అయిపోయింది, 1 నిమిషం ఉంది ఇంకా ఎగ్జాక్ట్గా. చూడటం ఏదయ్యా వెయిటింగ్ ఫర్ అజాన్. అజా ఇస్తున్నారు కానీ మా మసీదులో ఇలా ఇంకా ఏం ఓకే యార్ మసీద్ में लेट देता है कहाँ మా మసీదులో లేట్గా ఇస్తారు అన్న. మా మధ్యలో కొంచెం లేట్గా ఇస్తారు. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మా వచ్చేసి మజ్జిగ వెంది ఉంటాయి కదా, మా ఫ్రెండ్ ఒక రెంట్ ఎందుకు అనమాట తాగలేదనమాట. రూమ్ తీసుకొని వెళ్ళాలని చెప్తే అంటే తీసుకొని వెళ్తున్నా. ఇంటికి ఉన్నాయి ఇంకా ప్లేట్లు ఇళ్ళని కడుక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నాం. అల్హమ్దులిల్లాహ్ ఇక్కడతో డే 12 రంజాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 12వ రోజు ఫాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి డే 13 వీడియో అయితే కలుద్దాం. మ్యాక్సిమం ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పని అయితే చెప్పరు. సో ఇక్కడితో నేను వీడియో చేస్తున్నా. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.